నేను అనుకున్న ముఖ్యమంత్రి గారు నా కన్వీనర్కి వస్తే అరే ఉపాధ్యాయ ఉద్యోగులకు డిఏలు అనౌన్స్ చేస్తారు కావచ్చు, పిఆర్సీ అనౌన్స్ చేస్తారు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే అనౌన్స్ చేస్తారు కావచ్చు, కేజీబీ వాళ్ళకు ఆ సిఆర్టీలకు 26,000 శాలరీ వాళ్ళకు 32,000 శాలరీ చేసి స్పెషల్ ఆఫీసర్లకు 32 శాలరీ నుంచి 52,000 శాలరీ కేజీబీ వాళ్ళకి చేస్తారు కావచ్చు అనుకున్నా. నిరుద్యోగ భృతి 56,000 రూపాయలు అకౌంట్లో వేస్తారని అనుకున్నా. వరే వేయండి మీ పుష్కలంగా నీళ్ళు ఎట్లా చూస్తామని చెప్పి హామీ ఇస్తాడనుకున్నా. ఫీజు రియంబర్స్మెంట్ 7,500 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తారనుకున్నా. పెన్షన్దారుల బెనిఫిట్స్ అన్ని కూడా వెంటనే 11,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తారనుకున్నాను నిన్న. ఇవి కనీసం అనౌన్స్ చేయకుండా వాటి గురించి ప్రస్తావన లేకుండా నేను ఇప్పుడు చెప్తున్నా, పెన్షన్దారులకు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బెనిఫిట్స్ మీకు పూర్తిగా ఇచ్చేదారు. కోర్టు ఇప్పటికే దాదాపు 20 పిటిషన్ కోర్టు పెండింగ్ ఉన్నది. కోర్టు అనుకునే పరిస్థితి. ఇంకా ముఖ్యమంత్రి గారు ఏమంటారు, ఫస్ట్ నాట్ జీతాలు ఇవ్వాల్సిందే. అది ఒక తెలంగాణ రాష్ట్రం ఇస్తుందా? కేసీఆర్ మూర్ఖుడు, కేసీఆర్ ఇవ్వలే కానీ కేసీఆర్ ఇంట్లో కూర్చోబెట్టారు. ఫస్ట్ నాట్ జీతం ఇవ్వాల్సింది, అది రూల్, అది పద్ధతి. అది వాళ్ళు బిచ్చమేస్తున్నాం ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకు. ఏమన్నా వాళ్ళు నెల తరబడి ఆ నెల మొత్తం కష్టపడితే వాళ్ళకి జీతాలు ఇస్తున్నావు, అది గొప్పతనం. అదేమన్నా కామన్. అది అన్ని రాష్ట్రాలు కూడా ఇస్తాయి, అన్ని రాష్ట్రాలు కూడా జీతాలు ఇస్తాయి ఫస్ట్ నాడు. నువ్వు ఇచ్చేదేంది? మరి కేంద్ర ప్రభుత్వము యథావిధిగా 5 డిఏలు ఇస్తున్నది. మొత్తం డిఏలు అన్ని రెగ్యులర్గా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇస్తున్నది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మనం 5 డిఏలు ఎందుకు పెట్టినావు? నేను మళ్ళీ చెప్తాను. అందుకే రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులు, పెన్షన్దారులు, రిటైర్ అయిన ఉద్యోగస్తులకు నిజంగా బెనిఫిట్స్ అన్ని మీకు ఇచ్చినట్టయితే, ఇచ్చినని మీరు నమ్మితే మీరు వాళ్ళకి ఓటేసుకోండి. లేకుంటే ఇచ్చే విధంగా కొట్లాడాలంటే మా కోటేయండి. ఉద్యోగస్తులకు 5 డిఏలు ఇచ్చిండు. పిఆర్సీ కూడా అమలు చేస్తున్నారు, అమలు చేసిండు. మాకు ప్రమోషన్లు ఇచ్చిండు. 317 జీవోను సవరించిండు అని మీరు భావిస్తే అటు ఓటేసుకోండి. లేదు నెక్స్ట్ మళ్ళీ గతంలో ఉద్యమాలు ఎట్లా చేస్తామో అట్లా ఉద్యమం చేయాలి, ప్రభుత్వం మెడలు వంచాలి అంటే దమ్మున్న పార్టీ భారతీయ జనతా పార్టీకి ఓటేయండి. నిరుద్యోగులకు 56,000 రూపాయలు అకౌంట్లో వేసిండ్రు, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిండు అని మీరు భావిస్తే అటు ఓటేయండి. లేదు నెక్స్ట్ కొట్టాడాల్సిందే, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందే, 56 నిరుద్యోగ భృతి కోసం కొట్టాడాల్సిందే అని భావిస్తే భారతీయ జనతా పార్టీ కొట్టేయండి. కేజీబీవీకి సంబంధించి మీకు సిఆర్టీలకు 26,000 నుంచి 32,000 ముఖ్యమంత్రి గారు ఇచ్చినట్టయితే, స్పెషల్ ఆఫీసర్కు 32,000 నుంచి 52,000 రూపాయలు పెంచి మీకు ఇచ్చిండు అని మీరు భావిస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటేసుకోవడం, అటు ఓటేసుకోండి. ఇలా మీతో పాటు మేము కొట్టాడాలి అని భావిస్తే మాకు ఓటేయండి. ₹2,500 మహిళలకు ఇస్తాను. ఏమే ఫీజు రియంబర్స్మెంట్ ఫీజు రియంబర్స్మెంట్ 7,500 కోట్ల రూపాయలు యాజమాన్యాలకు ఇచ్చిందని మీరు భావిస్తే అటు ఓటేసుకోండి. మీకోసం కొట్టాడాలి అనే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచాలంటే మాకు ఓటేయండి. 317 జీవో వ్యతిరేకంగా కొట్టాడిది కాంగ్రెస్ పార్టీ, అటు ఓటేసుకోండి. లేదు జైల్లోకి వెళ్ళి లాఠీ దెబ్బలు తిని తెగించి కొట్టాడిది భారతీయ జనతా పార్టీ మీరు భావిస్తే మాకు ఓటేయండి.